హాయ్ ఆల్, ఐఎమ్ సత్య సంతోష్. ఎవరైతే మా ఛానల్ ఫాలో అవుతా ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. లాస్ట్ 7 సంవత్సరాలుగా డిఫరెంట్ టైం పీరియడ్స్లో డిఫరెంట్ అనాలిసిస్ అయితే మనం ఇవ్వడం జరిగింది. ఇది రియల్ ఎస్టేట్, ఐదర్ ఎంటైర్ ఎకానమీ, యూఎస్ఏ మార్కెట్ సంబంధించి, గోల్డ్ సిల్వర్ సంబంధించి ప్రతి దాంట్లో మనం ఒక బెస్ట్ అనాలిసిస్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక కీ క్వశ్చన్ మన ఫాలోవర్స్ని, ఇన్వెస్టర్స్ని అడగదలుచుకున్నాను. నేను ఇప్పుడు ఒక అనలిస్ట్ లాగా, ఒక అడ్వైజర్ లాగా ఉండాలా, లేదా బ్రోకర్, సేల్స్ మ్యాన్, బిల్డర్ లాగా మారాలా అన్నది మీరే చెప్పండి. నేను చాలా మందిలో గమనిస్తూ ఉన్నాను, ఎస్పెషల్లీ తెలుగు ఇన్వెస్టర్స్లో గమనిస్తూ ఉన్నాను, అడ్వైజర్, అనలిస్ట్ని చాలా వరకు వీళ్ళు అంచనా వేయట్లేదు, అర్థం చేసుకోవట్లేదు, లేదా ఆ రెస్పెక్ట్ అయితే ఇవ్వట్లేదు. చాలామంది కాంటాక్ట్ చేసినా కూడా వేరే ఇంకెక్కడో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, మీరు ఎస్ఆర్ నో చెప్పండి, ఓకే చెప్పండి, అంతవరకే ఉంటా ఉన్నారు. ఇక్కడ నేను చాలాసార్లు గతంలో కూడా చెప్పడం జరిగింది, ఒక వ్యక్తి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సర్వీసెస్ ఇస్తూ ఉన్నాడంటే either దాంట్లో అది అంత ఎఫెక్టివ్గా ఉండదు, లేదా దాని యొక్క అండర్లైనింగ్ థింగ్స్ వేరేగా ఉంటాయి. ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఏ రియల్ ఎస్టేట్ ఛానల్ చూసినా, ఏది చూసినా కూడా either ఆ యొక్క రియల్ ఎస్టేట్ పర్సన్ ఒక బ్రోకర్ అయ్యి ఉండొచ్చు, లేదా ఒక బిల్డర్ అయితే అయ్యి ఉండొచ్చు. ఈరోజు బిల్డర్ కాకపోతే రేపు బిల్డర్ అవుతాడు. సో ఏ ఛానల్ అయినా కూడా ఇదే మీకు ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, అనలిస్ట్, అడ్వైజర్ అంటే ఇది ఒక డిఫరెంట్ ప్రొఫెషన్. ఇది బిల్డరో లేకపోతే సేల్స్మెన్ కాదు. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనేది కొద్దిగా అది వేరే లెవెల్లో ఉంటుంది, కానీ ఏజెంట్ అనేటప్పటికి సేల్స్ మీద ఫోకస్ ఉంటుంది. ఇక్కడ మార్కెట్లో ఏం జరుగుతూ ఉందంటే, ఇప్పుడు నేను ఒక అడ్వైజర్ అనుకోండి, ఒక అనలిస్ట్ అనుకోండి, ఒక కస్టమర్ కాంటాక్ట్ అయ్యి నేను ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందా బాగోదా అని చెప్పి అడుగుతారు. నేను నాకు తోచింది తనకు చెప్పేస్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, తను వెళ్ళి ఆ ప్రోడక్ట్ కొనాలా డిసైడ్ అవుతాడో అది వేరే విషయం. కానీ ఇక్కడ సత్య సంతోష్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ఛానల్ ఎలా రన్ అవుతూ ఉంది అనేది క్వశ్చన్, లేదా ఎస్ఎస్ రియాలిటీ ఛానల్ ఎలా రన్ అవుతుంది, సత్య సంతోష్ ప్రొఫెషన్ ఎలా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ సేల్స్ మ్యాన్గా మారితే నేను ఇచ్చిన అడ్వైజ్ మీకు కరెక్ట్గా ఉండదు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నా యొక్క ప్రోడక్ట్ని అమ్మాలనే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నా ప్రాపర్టీ సోన్స్ ఏరియాలో ఉందనుకోండి, ఆ ప్రాపర్టీనే నేను పుష్ చేస్తాను, ఆ ప్రాపర్టీయే మంచిదని చెప్తాను. నాది అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఉందనుకోండి, నా అపార్ట్మెంటే మంచిదంట. నాది విల్లా ఉందనుకోండి, నాది విల్లాయే మంచిదంట. నాది ప్లాట్స్ ఉన్నాయనుకోండి, ప్లాట్సే మంచిదంట. నాకు ఎక్కువగా ప్రాపర్టీస్ వెస్ట్ జోన్లో ఉంటే వెస్ట్ జోన్ మంచిదంట, ఈస్ట్లో ఉంటే ఈస్టే మంచిదంట. ఇక్కడ నా ప్రాపర్టీస్, నేను డీల్ చేసే ప్రొడక్ట్స్ బట్టి నా యొక్క అనాలిసిస్ క్వాలిటీ అనేది పడిపోతుంది. అండర్స్టాండ్? నేను ఇక్కడ చాలా క్లియర్గా అడుగుతా ఉన్నాను. చాలామంది నేను చూస్తూ ఉన్నాను, 99% అసలు ఆ మినిమం కన్సెంట్ కూడా వాళ్ళు ఆలోచించట్లేదు. ఫోన్ చేస్తూ ఉన్నారు, ర్యాండమ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు, ఫోన్ పెట్టేస్తూ ఉన్నారు. నేను అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, బాగుందా బాగోదా. నేను ఇక్కడ ఎవరిని తప్పబట్టట్లేదు, కానీ వాస్తవం మనం అర్థం చేసుకోవాలి కదా. మీరు ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, దాని ఆన్సర్ ఇవ్వకపోవడం వల్ల నాకు వచ్చిన బెనిఫిట్ ఏమీ ఉండదు ఒకటి, అలా అని చెప్పి లాస్ కూడా ఉండదు. కానీ ఇక్కడ ఒక అనలిస్ట్గా మనం ఉండేటప్పుడు, మీరు ఒక అనలిస్ట్తో కన్సల్టేషన్ టైం ఏదైతే తీసుకుంటున్నారో, ఈవెన్ మీరు ఒక లాయర్నో లేకపోతే డాక్టర్ దగ్గరకు, ఎవరి దగ్గరకు వెళ్తారు, సమ్ టైం మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. ఆ టైంకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అండ్ ఈ అనలిస్ట్, అడ్వైజరు మీకు ఎటువంటి బయాస్డ్ థింగ్స్ లేకుండా అన్బయాస్డ్ వ్యూస్ ఇవ్వాలి అంటే మీరు ఒక ప్రొఫెషనల్గా దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక ప్రొఫెషనల్గా దానికి ఫీచర్స్ అయితే పే చేయాలి. ఇప్పుడు నాకు నెంబర్ ఆఫ్ పీపుల్ కాంటాక్ట్ అవుతూ ఉంటారు. సో కాంటాక్ట్ అవ్వడానికి నేను కొన్ని గంటల టైం వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. నేను ఇచ్చిన అనాలిసిస్ చాలా వరకు టాప్ నాచ్ బెస్ట్ అనాలిసిస్ అయితే అయి ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. కానీ మీరు ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, నేను ఒక రికమెండేషన్ ఇస్తాను, దాన్ని బట్టి మీరు మీ ఓన్గా వెళ్ళిపోతారు. ఇక్కడ ఛానల్ ఎలా కంటిన్యూ అవుతుంది, సత్య సంతోష్ ఎలా కంటిన్యూ అవుతాడు, అది క్వశ్చన్. రెండు, ఛానల్ కంటిన్యూ కావాలంటే నువ్వు ఏదో సేల్స్ చేసుకొని మీరు అంటారు. అప్పుడు ఏమవుతుందంటే, సత్య సంతోష్ ఒక బ్రోకర్గా మారాలి, లేదా ఒక బిల్డర్గా మారాలి. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఒక్క ఛానల్ మీరు చూపించండి, కేవలం రియల్ ఎస్టేట్ అడ్వైజరీ మాత్రమే ఇస్తాము, మేము అసలు సేల్స్ చేయమని చెప్పి ఎవరు ఉండరు. ఒకప్పుడు అనలిస్టులుగా, అడ్వైజర్లుగా ఉన్న వ్యక్తులు ఈరోజు చాలామంది ఓన్ ప్రాజెక్టులు స్టార్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఈ డిఫరెన్స్ని చాలామంది అర్థం చేసుకోవట్లేదు, తప్పుగా అర్థం చేసుకుంటా ఉన్నారు. చాలామంది డబ్బు ఉండేటప్పుడు డెసిషన్స్ ఓన్గా తీసుకుంటున్నారు, వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్ చెప్పితే డెసిషన్ వేరేగా తీసుకుంటా ఉన్నారు. ఈవెన్ నేను చాలాసార్లు చెప్పినట్టుగా యాదగిరి గుట్టలో కూడా చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేశారు, కొన్ని రాంగ్ ప్రోడక్ట్లు కూడా చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇవన్నీ తప్పుడు విధానాల ద్వారా వెళ్తూ ఉన్నాయి. మీకు అప్పుడు
ఒక జెన్యూన్ అడ్వైజరీ సిస్టమ్ ఉందనుకోండి, మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి చాలా వరకు ఈ అడ్వైజరీ సిస్టమ్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది. నేను అడిగితే అదే, ఒక అడ్వైజరీ సిస్టమ్ని ఎందుకు మీరు సపోర్ట్ చేయట్లేదు లేదా అది ఉంచాలని అనుకోవట్లేదు? చాలా మందిలో ఈ ప్రాబ్లము లేదా ఈ ఇష్యూ అనేది నేను చాలా వరకు చూస్తూ ఉన్నాను. లేదు అసలు మాకు అడ్వైజర్ సిస్టమ్స్ అవసరం లేదు, మీరు కూడా బ్రోకర్గా మారిపోండి, మీరు కూడా సేల్స్మెన్గా మారిపోండి అని చెప్పి మీరు అంటే డెఫినెట్గా అలాగే మనం ప్లాన్ చేద్దాం. కొంతమందికి డిఫరెంట్ నెగిటివ్ ఒపీనియన్స్ కూడా ఉంటాయి, కొంతమందికి డిఫరెంట్ పాయింట్స్ కూడా ఉంటాయి. నేను రీసెంట్ టైం చాలా మంది చూస్తూ ఉన్నాను, వేరే వాళ్ళు ఫ్రీగా సపోర్ట్ ఇచ్చినా లేకపోతే ఏదో సలహా ఇస్తే వాళ్ళు పొగుడుతూ ఉన్నారు లేదా వాళ్ళ మంచోళ్ళని అంటున్నా ఉన్నారు. అడ్వైజర్ ఫీజెస్ అంటే చాలా మంది తప్పుగా తీసుకుంటా ఉన్నారు. ఈయనకి ఎందుకు మనం ఫీజెస్ ఇవ్వాలి, 1000-2000 ఎందుకు ఇవ్వాలని చెప్పి తప్పుగా అనుకుంటా ఉన్నారు. ఇక్కడ నేను అదే లాజికల్గా మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు ఎవరైతే మీకు ఫ్రీగా అడ్వైజ్ ఇస్తూ ఉన్నారో, సపోర్ట్ ఇస్తూ ఉన్నారో, వాళ్ళు అండర్లైన్ సేల్స్లో ఉన్నారు లేదా బిల్డర్స్గా ఉన్నారు. ఇప్పుడు నేను ఓన్గా ప్రాజెక్ట్స్ అయితే ఏమి చేయట్లేదు, నేను ఒక బ్రోకర్ అయితే కాదు, నాకు వేరే అడ్వైజరీ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే నేను జస్ట్ చెప్తా ఉన్నాను. ఒక అనలిస్ట్గా ఉంటే అది సొసైటీకి బెస్ట్, ఇన్వెస్టర్కి బెస్ట్, అందరికీ బెస్ట్. కానీ ఒక అనలిస్ట్గా, ఒక అడ్వైజర్గా ఎవరైతే ఫాలోవర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ మాకు ఆ సపోర్ట్ ఇవ్వకపోతే అసలు ఈ అడ్వైజరీ సిస్టమ్ ఎందుకు, అసలు అనలిస్ట్ జాబ్ ఎందుకు, అసలు అనాలిసిస్ ఎందుకు అని చెప్పి మాలాంటి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. నేను చెప్పిన ఒకళ్ళు తప్పు అయితే మీరు తప్పని కూడా కామెంట్ చేయండి. నేను ఇక్కడ చాలా ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నాను. అండ్ ఆస్కింగ్ యూ డైరెక్ట్లీ, అడ్వైజరీ సిస్టమ్ ఉండాలా, ఉండకూడదా? అడ్వైజరీ ఫీజెస్ తీసుకోవాలా, తీసుకోకూడదా? తీసుకోకపోతే అసలు సర్వైవ్ ఎలా అవుతుంది? ఇండైరెక్ట్గా మళ్ళీ మేము సేల్స్లోకి వెళ్ళాలా? ఇది నేను ఫాలోవర్స్ని, ఇన్వెస్టర్స్ని ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నాను. నేను ఇక్కడ తప్పుగా ఎవరిని కించపరచట్లేదు. మరోవైపు ఆనెస్ట్గా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, అడ్వైజరీ ఫీజెస్ తీసుకోవడం తప్ప, అడ్వైజర్గా ఉండడం తప్ప, మేము కూడా బ్రోకర్లుగా, బిల్డర్లుగా మారిపోవాలా? అది మీరు చెప్పండి. థ్యాంక్ యూ.